నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఏంల కల నెరవేరిన ఆనందం ఒకవైపు, కొనుక్కున్న భూమి పోతుందన్న బాధ ఒకవైపు, గందరగోళంగా వాగ్వివాదం నడుమ రోడ్డు నిర్మాణ పనులు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగెపల్లె గ్రామం చాలా సంవత్సరాలుగా రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ గ్రామస్తుల వాదన. అయితే అభివృద్ధికి మేమేమీ అడ్డు కాదని, కానీ కష్టపడి కొనుగోలు చేసిన మా భూముల నుండి మా వైపు ఎక్కువ, ఓ వైపు తక్కువ కొలతలతో మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భూ యజమానురాలు కోదాటి అంజలి ఆవేదన. మరోవైపు బొడిగెపల్లి గ్రామంలో నూతనంగా రోడ్డును నిర్మించ తలపెట్టారు. అయితే గ్రామానికి చెందిన కోదాటి అంజలికి 240/F సర్వే నెంబర్లో 3 ఎకరాల 27 గుంటల భూమి ఉందని, అయితే ధరణి సంస్థ వారు రోడ్డు నిర్మించే క్రమంలో తమ వైపు ఎక్కువగా భూమిని లాక్కుంటున్నారని, అవతల వైపు తక్కువగా తీసుకుంటున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భూ యజమానిని గ్రామస్తులు నిలదీస్తుంటే కోదాటి అంజలి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి మేము అడ్డు కాదని, గ్రామం బాగుపడాలని మాకు ఉందని, కానీ 2 వైపులా సమానంగా భూమి తీసుకుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందని పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించింది. మేము కూడా ఊరి అభివృద్ధి కోసం మా భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కానీ ధరణి యాజమాన్యం కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేస్తున్నారని, 2 వైపుల సమాన కొలతలతో రోడ్డు నిర్మాణం జరపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ సంఘటన స్థలంలో రోడ్డు నిర్మాణపు వాహనాల ముందు బాధితులు బైఠాయించి మాకు న్యాయం జరగాలని వాదిస్తూ ఉంటే, మా గ్రామానికి రోడ్డు ముఖ్యమంటూ గ్రామస్తుల వాదనల నడుమ తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువైపులా నచ్చజెప్పి ఆపే ప్రయత్నం చేశారు. అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని, ఇరు వర్గాలు నష్టపోకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆశిద్దాము.
వెనకటి నుంచి ఇది రోడ్డు అటు కోపులంచు పట్టి ఆ దొరలు కొనుక్కున్నారు. అక్కడ బోర్ ఉండే రేపు రోడ్డు పెద్దగా అవుతుందని ఆ గవర్నమెంట్ అట్టనే రోడ్ వేసి అది బోర్ వేసిండ్రు. ఆ బోరు అటే వేయింది, ఇంట్లోకే వేయింది.
ఇప్పుడు ఇగో ఇది గరీబులది, ఈ గట్టోళ్ళ దాకా పిగేసి రాగు అక్కడ గట్టోళ్ళ దాకా స్తంభం కాడ మొదలుపెట్టిందంతా ఇలా సంతం సాగలే, ఇది నడముండే. ఇప్పుడు రోడ్డు పెద్దగా చేసి అటు ఇంత కొంచెం తెలిపిందంటే అది కోపులనే పోయింది. కోపులు అది వాళ్ళు దొరలది కాదు, కొన్నది కాదు. రోడ్డుకు చెట్లు పెట్టిర్రు, చెట్లు లేవు, మొత్తం ఆడికిడికి చెట్లు పెట్టిర్రు, అవి కోపులు. అక్కడ బోరింగ్ ఉండే పచ్చపోయేటోళ్ళు నీళ్ళు తాగటానికి, ఈ నడవ రోడ్డు ఉండే. ఇప్పుడు పెద్దగా కావాలని అటు కొంచెం జరిపారు. ఇటు చాలా వీళ్ళు గరీబోళ్ళు, వీళ్ళకి ఏమున్నది 3 ఎకరాలున్నారో ఏమో, అక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఈ రోడ్ అంతా ఇది ముందు ఇదే ఉండే నడవ నడిచి. అమ్మ గరీబోళ్ళు మనం రాంగ్ వెళ్ళొద్దు. మేము ఇక్కడ రోడ్ ఆపడానికి రాలేదు. ఫస్ట్ థింగ్ ఊరోళ్ళకి అందరికీ ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పేది దొర కూడా వద్దు, మీరు బాబు అని చెప్పండి. బెస్ట్ ఈ లేని దొరలు పెట్టుకుంటొద్దు, మళ్ళీ మీరు పెద్ద పెద్ద అన్నట్టు అందరం అంతే. వినండి, ఎట్లా అవుతుందంటే బలం అయితే మేమేమంటున్నామంటే ఫస్ట్ ఈ మొరం పోసినప్పుడు మీ వచ్చి ఇదే అబ్జెక్షన్ ఏం పెట్టినామంటే, మేము ఆ భూమి కొనుక్కున్నాం 2009లో, మాకు పలానా హద్దులు చూపించారు, దాని నుంచి 24 ఫీట్ల బాట చూపించారు. సో అదే లెక్క మేము 24 ఫీట్ల బాట గిది అని మేము అంటున్నాం. వీళ్ళు వెనకటి నుంచి 10-20 తరాల నుంచి వచ్చిన వాళ్ళు. నక్ష బాట అనడానికి ఒక లెక్క ఉంటుంది. వెనకటప్పుడు 12 ఫీట్ల కంటే ఎక్కువ బాట రాలేదు, ఓకేనా. ఇప్పుడు ఇది నక్ష బాట కాదు, వెనకటి ఉన్న దాంట్లో మాకు బాట ఇచ్చుకోండి అది కానీ వాళ్ళు ఉన్నారు. ఊర్లో కాదు, కొత్త ఊర్లు వచ్చినాయి, పాత అట్లా అయినాక ఇది జరిగింది. ఇది జరిగినాక ఇప్పుడు ఏంది 12 ఫీట్లు 24 ఫీట్లు అయింది. సో అటు సెట్ బ్యాక్ కావాలి, ఇటు సెట్ బ్యాక్ కావాలి. మా వాదన ఏంటంటే మొన్న వీళ్ళ సైడ్ నుంచి పెద్ద మనుషులు వచ్చి మాట్లాడినప్పుడు కూడా మేము మాట్లాడి ఒకటే విషయం, ఇక్కడికి ఇది ఇటు పాప ముస్లిం అయినది వద్దు, ఓకేనా. తను వచ్చి మరి చెప్పింది ఏంటిది, ఈ రాళ్ళ కూడా ఉన్నాయి, రాళ్ళు ఉన్నాం సరే, ఈ రాళ్ళ నుంచి మాకు చూపించారు. రాళ్ళ నుంచి ఇడికి 24 ఫీట్లు ఉంటాయి సార్. మా అబ్జెక్షన్ ఏంటిదంటే ఇక్కడి నుంచి ఇడికి 12 ఫీట్లు ఉంది, అది 12 ఫీట్లు ఉంది, ఓకేనా. నేను మాట్లాడి కొలిసేది ఎవరమ్మా? అమ్మ కొలిసేది నేను చెప్తాను తెలుసా అమ్మ, ఎవరికి మనకు గొడవలు అవుతుందో. ఆర్డీఓ అంటే గవర్నమెంట్ వ్యక్తి, కొలిసేటి అయినా కూడా గవర్నమెంట్ వ్యక్తి, ఆయనకు సాటిలైట్ ఉంటుంది, ప్రతి ఊరికి మ్యాపింగ్ ఉంటుంది. అది నువ్వు పెట్టినా మారదు, నేను పెట్టినా మారదు. ఆయన వచ్చి ఒక్క నిమిషం, ఆయన వచ్చి కొలుస్తాడు. కొలిసినప్పుడు చెప్పాను అనుకో 4 ఫీట్లు అంటే మేము జరుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత రోడ్డు ఇప్పుడు రేపు 40 ఫీట్లు అయితే మాకు కూడా రేటు పెరుగుతుంది, మాకు ఇబ్బంది లేదు. కాకపోతే 2 సైడ్లు ఉన్నప్పుడు అదే 2 సైడ్లు ఒకసారి కొలిస్తే అందరికి తెలిసిపోతుంది, నీళ్ళు పాలు తెలిసిపోతాయి కదా. మేము చెప్పేది అదే, మేము ఎవరు దొరలు లేరు, ఎవరు దొరసాని లేరు, ఇవాళ రేపు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ విషయాలు రావద్దు, విభేదాలు రావద్దు, ఒక పెద్ద చిన్న అనొద్దు. న్యాయం అన్యాయం ఒక లెక్క ఉంది, ఆ లెక్కలో మనం జరిగింది. వీళ్ళందరూ నచ్చేది ఏం చెప్పారు లేదు, అది ఎట్లా వచ్చింది ఇట్లా క్రాస్ పోతుంది, ఇక్కడ కూడా క్రాస్ పోయింది. ఆరు నచ్చేస్తే మీకు పోయినాం చూస్తే మళ్ళీ అమ్మ 40 ఫీట్ల రోడ్ కానీ అమ్మ మాకు ఇంత వాల్యూ పెరుగుతుంది. మేము అదే అంటున్నాం కదా, గొడవలకి వస్తలేమమ్మా అమ్మ. ఇప్పుడు రోడ్ కాంట్రాక్ట్ వచ్చిన కాదమ్మా, రోడ్ డెలివరీ కేసులు ఉంటాయి, ఎంత ఇబ్బంది మనం ఎడ చెప్తున్నాం అమ్మా. ఇది ఈ రోడ్ సరిపోద్దమ్మా, ఈ రోడ్ ఎవరు తీసుకుంటారు. రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు సీదా పోయాలి. వాళ్ళు తప్పు పోసారు. నా బాధ అంతా ఈ కొలిసిన వాళ్ళు తప్పు మేము మాట్లాడినాం ఆ ధర్ని వాళ్ళతోటి, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఇంటలేరు అని వచ్చింది మాకు. అదేందా ఈ ఆర్డీఓ చెప్తే ఇంటలేరు, డిఏ చెప్తే ఇంటలేరు, మీ ఎవరి విషయం మేము అంటలేదు, వాళ్ళు ఇన్ని ఇస్తలేరు. ఏం చేయమంటారు మమ్మల్ని? మేము అదే చెప్తున్నాం, మా వాదన గంతే అమ్మా. ఇగో వెనకడ 12 ఫీట్లు ఉండే, 24 ఫీట్లు అయితే మా భూమి రేటు పెరిగిందా లేదా? రేపు 50 ఫీట్లు అయితే పెరుగుతాం మా రేట్లు. 70 రూపాయలకు అడిగితే 1,00,000 రూపాయల కంటే మా సిరంగ ఎదురోళ్ళు 1,00,000 రూపాయలంటే అబ్బా 1,00,000 అనిపోయినాం. అదే అమ్మా ఆనా 70 రూపాయలు వాళ్ళు ఏం చేస్తారో చూసుకున్నాం కానీ ఏం చేసేది ఏం లేదు. మొత్తం ఆకాంక్షలు మొత్తానికి